వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు మంత్రి సత్యప్రసాద్. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరు వరకు దశల వారీగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరగాలి అన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. ఇక గతంలో రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్ లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్ని కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా